దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ఈరోజు విశ్వాస పరీక్ష అనే శీర్షికలో ఒక బీద విధవరాల గురించి మనం ధ్యానించబోతున్నాం. పూర్ విడో. ఈమె చాలా పేదది, బీద విధవరాలు ఉంది. 2 సువార్తికులు ఈ విధవరాల గురించి రాసినారు. లూకా సువార్త 21 మొదటి కొన్ని వచనాలు చూసినప్పుడు బీద విధవరాలు ఉంది, పూర్ విడో. ఈమె ఎంతగా దేవుని ప్రేమించింది, దేవుని కార్యములను ప్రేమించింది, మందిరాన్ని ప్రేమించింది. త్యాగశీలి, త్యాగంతో సమర్పణతో తనకు కలిగింది దేవునికి ఇచ్చిన స్త్రీ అన్నమాట. అందుకే ఈమె పేరు ఎక్కడుంది? ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పేరు లేదు కానీ బీద విధవరాలు అని ఉంది. అంటే పరిశుద్ధ గ్రంథంలోకి ఎక్కింది. అంత ఘనకార్యం చేసిన ఈ స్త్రీ. లూకా 21 కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచాను. ఒక బీద విధవరాలు 2 కాసులు అందులో వేయిచుండగా చూచి, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్తున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పాను. లూకా సువార్తికుడు అంటున్నాడు, కానుక పెట్టెలో తమ కానుకలు ప్రజలు గొప్పవారేస్తున్నారు, బీదవారేస్తున్నారు, ఉన్నవారేస్తున్నారు, లేమిలో నుండి కూడా కొందరు తెచ్చి దేవునికి ఇస్తున్నారు. ఇవన్నీ ప్రభు చూస్తూ ఉన్నాడు. తన శిష్యులతో అంటున్నాడు, అక్కడున్న జనాలతో అంటున్నాడు, అందరికంటే ఎక్కువ ఈమెనే వేసింది. అందరికంటే ఎక్కువ ఎలా చేసింది? ఉట్టిదే 2 కాసులు. అంటే ఏం విలువలేదు ఆ కాసులు. ఇట్ ఈస్ అ వెరీ లిటిల్ వాల్యూ. 2 కాపర్ కాయిన్స్ అన్నమాట, కాసులు. మరి దీనికి ఏ విలువ లేదు. కానీ పేద విధవరాలు తనకు కలిగిన 2 కాసులు తెచ్చి దేవునికి అర్పించింది. యేసుప్రభు ఏమంటున్నాడంటే, ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్తున్నాను. ఈమెనే ఎక్కువ వేసింది అందరికంటే. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కొంత తెచ్చి ఇచ్చినారు. కానీ ఈమెకు తన లేమిలో నుండి తనకు కలిగిన జీవనం అంతయు వేసినని వారితో చెప్పానంటే, విశ్వాస జీవితంలో మనకు తెలుసు కదా, 10వ భాగము దేవుని సొమ్ము. మన జీతము ఒక 10,000 రూపాయలు ఉంటే మీరెంత ఇస్తారు దేవునికి? 1000 రూపాయలు ఇస్తారు. ఈ బీద విధవరాలు దగ్గర ఉన్నది ఎంత? 2 కాసులే. ఆ 2 కాసుల్లో ఇంకా ఏం లేదన్నమాట, ఇంకా మిగిలి ఏం లేదు ఆమె దగ్గర. షీ హ్యాస్ ఓన్లీ 2 కాయిన్స్. ఆ 2 కాసులు కూడా తెచ్చి ఎక్కడ వేసేస్తుంది? కానుక పెట్టెలో వేసేసింది. అంటే ఈమె ఎంత శాతం ఇచ్చింది దేవునికి? 100% ఇచ్చేసింది అన్నమాట. ఇంకా ఆమె దగ్గర ఏమీ మిగిలిలేదు. ఆమె ఏ కూలి చేసిందో, ఎంత ప్రయాసపడిందో అది సంపాదించుకుంది. మరి ఇంకా మరుసటి పూట ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం కట్టుకోవాలి అనే చింత కూడా లేకుండా అంతగా దేవుని ప్రేమించి అంత త్యాగంతో సమర్పణతో తన కలిగిందంతా కూడా ఎవరికి ఇచ్చేసింది? దేవునికి ఇచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొప్పవారు ఇచ్చినారు, వారు కూడా తెచ్చి చాలా ధనం తెచ్చి కానుక పెట్టెలో వేస్తున్నారు. కానీ వారికి కలిగినంతా కాదు అది. చాలా మట్టుకు వారు వెనకేసుకున్నారు, కొద్దిగా తెచ్చి దేవునికి ఇచ్చినారు. కానీ బీద విధవరాలు తనకి కలిగిందంతా కూడా ఇచ్చిందని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. దేవునికి ఇచ్చి ఎవరైనా తక్కువ వారు అవుతారా?
దేవునికి ఇవ్వకుండా ఎవరైనా గొప్పవారు అవుతారా? ఇది తెలుసుంటే చాలా అన్నమాట. మరి దేవుని దృష్టి ఈ విధవరాల మీద పడితే ఆ విధవరాలకు దేవుడు సహాయం చేయకుండా ఉంటాడా? తప్పకుండా. మనకు సారైపాతు విధవరాల గురించి తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది విధవరాలు ఉన్నారు. వారు ఇంకా దైవజనులను పోషించిన వారు ఉన్నారు. వారికి లేమిలో నుండే వారు దేవుని అభిషక్తులు వారి గృహానికి వచ్చిన వారికి పరిచర్య చేసిన విధవరాలు కూడా ఉన్నారు. కాబట్టి ఈరోజు విశ్వాస పరీక్ష అనే శీర్షికలో ఈ విధవరాల గురించి మనం ధ్యానిస్తున్నాం. అంటే నీకు నీ జీవితంలో దేవునికి ఇవ్వడము ఒక అలవాటుగా మారాలి. దేవునికి ఇవ్వాలి. అంతా దేవుని యొద్ద నుండి నువ్వు పొందుకున్నావు కదా. ఇచ్చిందంతా ఎవరు? దేవుడే. కలిగిందంతా ఎక్కడి నుండి? దేవుడే. కాపాడింది ఎవరు? దేవుడే. నీ కష్టాజీతాన్ని దీవించింది ఎవరు? దేవుడు. నువ్వు చేసే ప్రతి ప్రయత్నాన్ని ఆశీర్వదించింది ఎవరు? దేవుడు. ఆ దేవుడే ఇచ్చినాడు. దేవునికి కొద్దిగా నువ్వు తెచ్చిస్తున్నావు. దాని గొప్పతనం ఏం లేదు. కానీ అది కూడా ఇవ్వకుండా చాలామంది వెనుకాడుతూ ఉంటారు పిసినితనంతో. ఏది రొట్టి చేతులతో మందిరానికి వస్తారు. దే కమ్ విత్ బేర్ హ్యాండ్స్. ఏంటి యూపీఎఫ్లో చందా పట్టారు కదా. యూపీఎఫ్లో గొప్ప విశ్వాసంతో జరిగే ఈ పరిచర్య మీరు ఇవ్వకుంటే మరొక దిక్కు నుండి దేవుడు ఇస్తాడనే గొప్ప నమ్మకం అన్నమాట. నాకు నమ్మకం మీద విశ్వాసం మీద 21 సంవత్సరాలు పూర్తి చేస్తున్నాం. ఎప్పుడు ఎవరికి చేయి చాపలేదు. కానీ ప్రార్థన చేస్తాను. అనేక ఆత్మలను సంపాదించే ఆ ప్రయత్నాలకు కావలసిన ధనం ఇవన్నీ కూడా ఇవ్వాలి. తప్పకుండా ఇవ్వాలి. ప్రతి ఒక్కరు చేతులు చాపితే ఈ సంఘం ఇంకా ఎంత పెద్దగా దేవుడు ఆశీర్వదిస్తాడని నాకు అనిపించింది. వట్టి చేతులతో ఆయన సన్నిధికి ఎప్పుడు కూడా మనము రావద్దంట. రిక్త హస్తములతో రావద్దంట. మరి మార్క్స్ వార్త 12వ అధ్యాయం మార్క్స్ వార్త కూడా రాసినాడు ఈ మాట ఈ విధవరాల గురించి. ఒకసారి చూడండి. మార్క్ 12:41-44. ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి, కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడట యేసు ప్రభు. నాకు అనిపించింది ఒక 5-6 కానుక పెట్టెలు అయితే మనం యూపీఎఫ్లో పెడుతున్నాం. ప్రతి కానుక పెట్టె దగ్గర ఎవరు కూర్చొని ఉన్నారు? ఏసే కూర్చొని ఉన్నాడు. నువ్వు వేసేది నాకు తెలియదు కానీ ఎవరు చూస్తున్నారు? యేసు ప్రభు చూస్తున్నాడు. ఆయన కన్నులకు మరుగైంది కాదని ఆయన కానుక పెట్టె ఎదుట కూర్చుండి జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూస్తుండారు. ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయిచుండారు. ఒక విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. వారందరూ తమ కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేశాను. మార్క్స్ వార్తీకుడు చెప్తున్నాడు, లూకాసు వార్తీకుడు చెప్తున్నాడు. ఒకటేలాగుంది. అంటే వాళ్ళు ఇది ఎంత నిజం అనిపిస్తుంది నాకు. సరే, కరెక్ట్ కంక్లూషన్ అన్నమాట. యేసుప్రభు కానుక పెట్టె దగ్గర కూర్చున్నాడు, ప్రశంసిస్తున్నాడు. హీస్ అప్రిషియేటింగ్ ద పువర్ విడో. యేసుకు ఆనందం కలుగుతుంది అన్నమాట, సంతోషం కలుగుతుంది. తన జీవనం అంతా తెచ్చేస్తున్నది. అంటే గాడ్ డస్ నాట్ లుక్ ఎట్ ద క్వాంటిటీ. నువ్వు ఎంత తెచ్చినావని కాదు, కానీ నువ్వు ఎంతగా దేవుని ప్రేమిస్తూ ఎలా తెచ్చావు అదే దేవుడు చూస్తున్నాడని నాకు అనిపించింది. హీస్ అప్రిషియేటింగ్ ద పువర్ విడో. అంతకంటే ముందు యేసుప్రభు ఒక వ్యతిరేకతను చూపెడుతున్నాడు. శాస్త్రులు, పరిసయ్యులు, వారు వేషధారులు, దేవునికి ఇచ్చినట్టు అందరూ చూడాలని వారి ఆశ. అదే కదా ఒక పరిసయ్యుడు ప్రార్థన చేస్తాడు కదా. లూకాసు వార్త 18వ అధ్యాయంలో పరిసయ్యుడు ఎలా ప్రార్థన చేస్తాడు? నేను వారమునకు 2 పర్యాయములు ఉపవాసం ఉన్నాను. మరి నేను నా రాబడిలో నా సంపాదనలో 12వ వచనం లూకా 18:12 వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించున్నానని తనలో తాను ప్రార్థించుండాను. అంటే ఒకలాంటి గర్వం అన్నమాట. నేను ఇంత ఇస్తున్నాను దేవునికి, నేను ఉపవాసం ఉంటాను, 10వ భాగం ఇస్తాను, నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లిస్తున్నాను. ఒకలాంటి ఒక సెల్ఫ్ రైచియస్నెస్, స్వనీతి ఉందన్నమాట ఇతని ప్రార్థన దేవుడు లక్ష్య పెట్టలేదంట. ఒక సుంకరి రొమ్ము కొట్టుకొని పాపినైనా నన్ను కరుణించు అంటే దేవుడు అతని ప్రార్థన విన్నాడంట. అంటే నువ్వు ఇచ్చేటప్పుడు మనుషులు ప్రశంసించాలని నీకు ఆశ ఉండకూడదు. యూ షుడ్ నాట్ హ్యావ్ ద డిజైర్ దట్ పీపుల్ షుడ్ రికగ్నైజ్ యూ. 38 నుండి 40 వచనాలు చూడండి. అంటే ఈ పేరాకు ముందున్న పేరా చూస్తే అక్కడేమో వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు యేసు ప్రభు, ఇక్కడేమో ఈ విధవరాలు ప్రశంసిస్తున్నాడు. ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడంటే పరిసయ్యులు, శాస్త్రులు, వేషధారులు, వారు
మరియు ఆయన వారికి బోధించు ఇట్లా నేను శాస్త్రాన్ని గురించి జాగ్రత్త పడి వారు నిలువుటంగీలు ధరించుకొని తిరుగుటను, సంత వీధుల్లో వందనములను, సమాజ మందిరంలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుచు, విధవరాండ్ల ఇండ్లు దిగమరింగుచు మాయావేషంతో దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వీరు మరి విశేషంగా శిక్ష పొందుతారు. వీరు వేషధారులు అన్నమాట. ప్రజలకు వారి భక్తి కనిపించాలి. వారు ఎంత నీతిమంతులో అందరు తెలుసుకోవాలి. లోపట వారికి శుద్ధి లేదు, హృదయ శుద్ధి లేదు. విధవరాండ్ల ఇండ్లు దిగమరింగుచు మాయావేషముతో దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. మరి వీరు మరి విశేషముగా శిక్ష పొందుదురు. వీరికేమో శిక్ష, ఈ బీద విధవరాలకేమో ప్రశంస. తప్పకుండా దేవుడు ఆమెను ఆశీర్వదిస్తాడని, ఆమెకు కలిగిన దాన్ని మొత్తం కూడా దేవునికి అర్పించిందని ఇక్కడేమో ప్రశంసిస్తున్నాడు, అక్కడేమో వారిని కోపగిస్తున్నాడు. అంటే దురుద్దేశంతో నువ్వు దైవ కార్యాలు చేయకూడదు. వాట్ ఎవర్ యూ డూ ఫర్ గాడ్, డూ ఇట్ విత్ ఎ క్లీన్ అండ్ పర్ఫెక్ట్ కాన్షియన్స్. దేవునికి ఇస్తే సంపూర్ణ హృదయంతో ఇవ్వాలి, సంతోషంతో ఇవ్వాలి. ఇచ్చేవాడు ఎలాగ ఇవ్వాలని ఇక్కడ కొరింథీ పత్రిక ఒకసారి చూడండి. నువ్వు దేవునికి ఇచ్చేటప్పుడు నువ్వు సంతోషంతో ఇవ్వాలని, ఉత్సాహంగా ఇచ్చువు అన్ని దేవుడు ప్రేమించును అని వాక్యంలో ఉంది. 2 కొరింథీ 9:7 చూడండి. 2 Corinthians 9:7 సణుగుకొనకయు బలవంతంగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. దేవుని తెలుసు కదా, నీ ఫైనాన్షియల్ పొజిషన్ దేవునికి బాగా తెలుసు. ఇక్కడ ఉన్న వారికి ఎవరికి తెలియదు, కానీ నీ పరిస్థితి అంతా కూడా దేవునికి తెలుసు. నువ్వు ఎంత కష్టపడి దేవునికి ఇస్తున్నావు, ఎంత లేవి నుండి దేవునికి ఇస్తున్నావు, ఎంత శ్రద్ధ కలిగి దైవ కార్యాలు చాలా చక్కగా జరగాలని ఆశిస్తున్నావు. నువ్వు ఉత్సాహంగా నీ కలిగింది దేవునికి ఇస్తున్నావు, అది దేవుడు చూస్తున్నాడు. ఇక్కడ ఎవరు చూసినా నీ బీద విధవరాలను కానుకపేటలో కాసులు వేయడం ఎవరు చూశారు? యేసు ప్రభు చూసినాడు. మీరు పిసినితనంతో ఇవ్వద్దట దేవునికి ఇచ్చేటప్పుడు. ఇక్కడ వాక్యంలో చూడండి, మీరు 2 కొరింథీ 9:5 2 Corinthians 9:5 కావున లోగడ ఇచ్చేదమను మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక, స్టింజినెస్ అన్నమాట, పిసినితనంతో ఇయ్యక ధారాళంగా ఇయ్యవల్లని చెప్పి, ఇచ్చేటప్పుడేమో పిసినితనం, అడిగేటప్పుడేమో దేవా పరలోక విప్పి పట్టజాలంతగా మమ్మను ఆశీర్వదించాలి. ఇదేం న్యాయం? ఇది నువ్వు ఇచ్చేటప్పుడేమో గునుక్కుంటూ సనుక్కుంటూ విసుక్కుంటూ ఇస్తావు, ప్రార్థన చేసేదేమో పరలోకమే విప్పాలంట పట్టజాలంతగా ఆశీర్వదించాలని కోరుతావు. కాబట్టి ఇక్కడ అలా ఉండకూడదు, నువ్వు ధారాళంగా ఇవ్వాలి. కొంచెముగా విత్తువాడు 6వ చూడండి, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయను అనే విషయమై చెప్పవచ్చు. ఈ బీద విధవరాలు సంపూర్ణ హృదయంతో ఇచ్చిందని మనం నేర్చుకుంటున్నాం. ఈ ఇవ్వడము ఆదికాండం నుండే ఉందండి. ఆదికాండం 4వ అధ్యాయంలో 2 సహోదరులు ఇచ్చినారు కదా దేవునికి. ఎవరు పేరేంటి? కయీను, ఆబేలు. ఒకడు పూర్ణ హృదయంతో ఇచ్చినాడు, మరొకడు సగటు మనసుతో ఇచ్చినాడు. సగటు మనసుతో దేవునికి ఇచ్చిన వాడు శాపగ్రస్తుడై దేశదిమ్మరైపోయినాడు. తరతరాలు శాపం వచ్చేసింది. కానీ హేబేలు ఆదికాండం 4వ అధ్యాయం చూడండి 2వ వచనంలో, హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. కయీను పొలము పంటలో ఎంత తెచ్చినాడు? కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. హేబేలు ఎట్లా ఇచ్చినాడు చూడండి. హేబేలు కూడా తన మందలో, ఈయన గొర్రెల కాపరి కదా, తన మందలో తొలిచూలున పుట్టిన వాటిలో తొలిచూలున పుట్టినాడు, ఫస్ట్ బోర్న్. తర్వాత ఎలాంటివి ఇచ్చినాడంటే క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టాను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. అంటే దేవుడు లక్ష్య పెట్టే అర్పణలు ఉన్నాయి, దేవుడు లక్ష్య పెట్టని అర్పణలు కూడా ఉన్నాయని మనకు అర్థమవుతుంది. కీర్తనలు 41లో 7 బ్లెస్సింగ్స్ ఉందండి. పేదలను బీదలను నీవు ఆదరిస్తే 7 ఆశీర్వాదాలు, ఇవన్నీ పొందుకోవాలి. కీర్తన 41, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును, యెహోవా వానిని కాపాడి బ్రతికించును, భూమి మీద వాడు ధన్యుడగును, వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు, రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును, రోగం కలుగగా
నీవే వానిని స్వస్థపరు. 7 బ్లెస్సింగ్స్ ఉంది మొదటి నుండి మీరు లెక్క పెడితే. ధన్యుడు, బ్లెస్సెడ్ పర్సన్, వన్ హూ కన్సిడర్స్ ద పువర్. మంచి ఉద్దేశంతో దేవునికి ఇవ్వాలి. గాడ్ సీస్ అవర్ యాటిట్యూడ్. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ టు గాడ్. హీ వాల్యూస్ అవర్ ఆఫరింగ్ డిఫరెంట్లీ దెన్ మెన్ డూ. మనుషులు నీవిచ్చే అర్పణను ఒక తీరు లక్ష్య పెడితే దేవుడు మరి ఒక తీరు లక్ష్య పెడతాడని అర్థం. పౌలు భక్తుడు ఒక మాట అంటున్నాడు, 2 కొరింథీ 8వ అధ్యాయం మీరు చూసినప్పుడు, మెసిదోనియాలో ఒక సంఘం ఉన్నది. ఆ సంఘములో ఉన్నవారు పేదవారే, గొప్పవారు ఏమీ కాదు, కానీ చాలా దేవుని ప్రేమ కలిగిన వారు, ఇవ్వడంలో వారు ధారాళమైన స్వభావం గలవారని ఇక్కడ వారిని ప్రశంసిస్తున్నాడు పౌలు. 2 కొరింథీ 8వ అధ్యాయం చూడండి. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేస్తున్నాను. అది కూడా దేవుని కృప. ఇవ్వడం కూడా ఒక వరం అండి, అందరికి ఇవ్వలేరు. అది విశ్వాస వరం కదా. నువ్వు ఇచ్చేటప్పుడు విశ్వాసంతో ఇస్తున్నావు. దేవునికి ఇస్తున్నాను, దైవ కార్యానికి ఇస్తున్నాను, దేవుడు సృజించిన పేదలకు నేను ఆదుర్కుంటున్నాను, ఆయన సృష్టికర్త అని మంచి మనసుతో నువ్వు ఇస్తున్నావు. దానికి దేవుని ప్రశంస నీకు లభిస్తుంది. అది దేవుని కృప. చూడండి ఇక్కడ అంటున్నాడు 8వ వచనంలో, సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేసిన. అదొక కృప అనమాట ఇవ్వడం. ఏలగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించారు. వారికి ఎంత శ్రమలు ఉందంట మాసిదోనియా సంఘంలో ఉన్న సంఘస్థులకు, చాలా శ్రమలు, చాలా పరీక్షలు. అయినా వారు ఆ పరీక్షల్లోనే అత్యధికంగా సంతోషిస్తున్నారు. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించాను. ఆ సంఘం ఇప్పుడు ఎఫెసు సంఘము చాలా ధనవంతులు ఉన్న సంఘం, ధనం, బిజినెస్ మెన్ అనమాట ఎఫెసు సంఘంలో. ఇక్కడేమో మెసిదోనియా సంఘంలో పేదవారు, బీదవారు, పూట గడవడానికి కూడా లేనివారు, కానీ ఇచ్చే కృప ఉందంట వారికి. వారు దాతృత్వం గలవారట. వారు శ్రమలున్నాయి, వారు పరీక్షలున్నాయి, బాధలున్నా దేవుని యందు సంతోషం గలవారు, దేవుని యందు విశ్వాసం గలవారు, వారు ధారాళంగా దేవునికి ఇస్తున్నారని ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం. 3వ వచనం చూడండి. ఈ కృప విషయంలోనూ పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో పాలు పొందు విషయంలోనూ మనపూర్వకంగా మమ్మల్ని వేడుకొనొచ్చు. వారు తమ సామర్థ్యము కొలదియే గాక సామర్థ్యము కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యము ఇచ్చుచున్నాను. హల్లెలూయా అని చెప్పుకుంటున్నాడు. ఐ వాంట్ టు బ్లెస్ మై పీపుల్. నేను నా ప్రజలను ఆశీర్వదించాలని నా చిత్తం కనుక ఈ మాటలు చెప్పమన్నాడు ఈరోజు. అంటే దేవునికి మనల్ని దీవించడానికి ఇష్టమైందన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే మలాకి 3వ అధ్యాయంలో ఉంది కదా, 10వ భాగము దేవుని సొమ్ము, అది నీవు దొంగలించకూడదు. దేవునికి ఇచ్చేది మనస్ఫూర్తిగా ఇవ్వు. దైవ కార్యాలకు సహాయం చేయి. దేవుని ఆలయంలో ఆహారం ఉండాలి, వాక్యం ఉండాలి, ఆహారం ఉండాలి, దేవుని పరిచర్య జరగాలి. అది ఎలా జరుగుతుంది? నువ్వు తీసుకొని వచ్చి ఇస్తేనే కదా జరిగేది. కాబట్టి దేవుడు నిన్ను ఊరికనే వదులుతాడా? నేను పట్టజాలనంతగా దీవిస్తాను. నువ్వు ఇచ్చేది కొంచెం, పొందుకునేది ఎక్కువ. ఆయన ఎన్నో రెట్లు నీకు మేలు చేస్తాడు. మలాకి 3:7 నుండి నేను చదువుతున్నాను. మీరు పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేస్తురి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవీయగా మేము దేని విషయంలో తిరుగుదుమని మీరందరూ. మానవుడు దేవుని యొద్ద దొంగిలినా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. అంటే 10వ భాగము ఇవ్వని వారిని దేవుడు ఏమని పిలుస్తున్నాడు? దొంగ. నువ్వు దేవుడు ఇచ్చేవన్నీ తింటున్నావు. దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడం లేదు కదా. 10వ భాగం ఎవరి సొమ్ము? దేవుని సొమ్ము కదా. దైవ కార్యాలకు వాడాల్సింది కదా, దేవునికి ఇవ్వాలి. కాబట్టి నువ్వు దొంగిలుతున్నావు దేవుని దగ్గర. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్ఠితార్పణలు ఇయ్యక దొంగిలితే. చాలా అవసరం అండి దేవుని సేవకు డబ్బులు. అది చందా అంటారు, కానీ దేవునికి నీవు హృదయపూర్వకంగా కృతజ్ఞత అర్పణలు ఇవ్వాలి, కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. అర్పణ అనేది దాన్ని. చందా పట్టేందుకు నేను సేవ చేయాలి? ఎవరో రోడ్డు మీద ఎవరో దిక్కులేని వాడు చచ్చిపోతే చందా పడతారు అందరూ. 5 రూపాయలు 10 రూపాయలు వేసి వాడిని ఎట్లన్నా భూస్థాపన చేయాలని అది చందా పట్టడం. కానీ దేవునికి ఏంటి చందా పట్టడం? అందుకే దేవుని మహాకృప ద్వారా ఇంతవరకు కూడా ఇట్లా పట్టలే. మీ దగ్గరకు వచ్చినాయి కట్టెలు? రాలే కదా. హల్లెలూయా గట్టిగా చెప్పండి. అది రాలేదు, చెప్పలేదు దేవుడు, చెప్పలేదు. గాడ్ డిడ్ నాట్ అలౌ మీ టు డూ దట్. కానుక పెట్టెలు పెట్టమన్నాడు,
దాంట్లో హృదయపూర్వకంగా ఉత్సాహంగా ఈ సేవను ప్రేమించి దేవుని దాసురాలను నమ్మి ఆమె తప్పకుండా దైవ కార్యాలే చేస్తుంది, వేరే వాటి వాడదని ఆ నిశ్చయతో దేవుని ప్రజలే ఇస్తారు, దైవ కార్యాలు జరుగుతుందనే నమ్మకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు ప్రభు మనతో మాట్లాడినాడు. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో పేద బీద విధవరాలు ఆమెకు కలిగిందంతా తెచ్చి కానుక పెట్టెలో వేసినప్పుడు, ఆమె పెద్ద ధనవంతురాలు కాదు, భర్త పిల్లలు ఉన్నారు. విధవరాళ్ళు కూడా ఉంటారండి, గొప్ప విధవరాళ్ళు కూడా ఉంటారు కదా. ఆస్తులు పాస్తులు ఉన్న విధవరాలు లేరా? ఇండ్లు వాకిండ్లు ఉన్న వారు విధవరాలు లేరా? కానీ పరిశుద్ధ గ్రంథంలో పేద బీద విధవరాలు తన కలిగింది అంత తెచ్చిచ్చింది. యేసు ప్రభు ప్రశంస పొందుకొని కొన్నిసార్లు మొక్కుకుంటారు దేవుని సన్నిధిలో, నేను అది ఇస్తా దేవునికి, ఇది ఇస్తా. వట్టి మాటలు. వాక్యంలో ఉంది, ప్రసంగి గ్రంథం ఒకసారి చూడండి. నీవేదైనా దేవుని సన్నిధిలో మొక్కుకుంటే ఆ మొక్కుబడి చెల్లించాలి. నీ నోటి నుండి వచ్చిన ఆ మొక్కు తప్పకుండా చెల్లించాలని, లేకుంటే అది నీకు మంచిది కాదని వాక్యంలో. ప్రసంగి 5:4-5 వచనం. ప్రసంగి 5:4. నీవు దేవునికి మొక్కుబడి చేసుకునే వాడిని చెల్లించడానికి ఆలస్యం చేయకము, బుద్ధిహీనులేందో ఆయనకి ఇష్టం లేదు. నీవు మొక్కుకొనే దాన్ని చెల్లించు. నీవు మొక్కుకొని చెల్లింపకుండా ఉండుట కంటే మొక్కుకొనక ఉండుటయే మేలు. ఎందుకు మొక్కుకుంటావు దాన్ని చెల్లించకుంటే? నువ్వు అబద్ధికుడు అయిపోతావు కదా దేవుని సన్నిధిలో. దేవునికి అన్నీ తెలుసు కదా, ఆయన చూస్తాడు కదా. కానుక పెట్టే దగ్గర కూర్చున్నాడంట యేసయ్య. అంటే నువ్వు వేసే ప్రతిదీ కూడా ఆయన చూస్తున్నాడని అర్థం. నువ్వు మొక్కుకుంటున్నావు, నువ్వు చాటిస్తున్నావు, దాన్ని నిలబెట్టుకోవడం లేదు, అది నీకు దీవెనకరం కాదు. బుద్ధిహీనులేందు దేవునికి ఇష్టం లేదంట. నువ్వు ఒకవేళ దేవునికి మొక్కుబడి చెల్లిస్తే అది చెల్లించుటకు నువ్వు ఆలస్యం చేయకూడదు. నువ్వు మొక్కుకున్న దాన్ని చెల్లించు. నువ్వు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకు ఉండుటయే మేలు. అంటే ఇలాగూ దైవ కార్యాలు ఆ విధంగా నువ్వు చేయాలి, విశ్వాసంతో చేయాలి. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో దేవునికి ఉత్సాహంగా ఇవ్వడం నేర్చుకున్నావు, విశ్వాసంతో ఇస్తున్నావు. అంటే నువ్వు ఇచ్చి నువ్వు పేదవాను అయిపోతావేమో, అయ్యో నా పిల్లలకి ఇంకా ఫీజు ఎక్కడ మిగులుతుంది, అయ్యో బియ్యం ఎలా కొనాలి అని చింత లేకుండా విశ్వాసంతో దేవుడు చూసుకుంటాడు, దేవుడు నన్ను కాపాడుతాడు, నా పిల్లలను ఆశీర్వదిస్తాడు. చూడండి, పిల్లలకు మనం పుస్తకాలు ఉంటాం కానీ బుద్ధి ఎవరు ఇవ్వాలండి? జ్ఞాపక శక్తి ఎవరు ఇవ్వాలి? నువ్వు మందులు కొనుక్కో కానీ ఆరోగ్యం ఎవరు ఇవ్వాలి? స్వస్థత ఎవరు ఇవ్వాలి? పెద్ద ఇల్లు కట్టు, భార్యాభర్తలకు సమాధానం ఎవరు ఇవ్వాలి? దేవుడే ఇవ్వాలి, అన్ని దేవుడే ఇవ్వాలి. అందుకే హెబ్రీ 4లో ఒక మాటను చూడండి, నీకు కలిగే ప్రతిదీ కూడా దేవుని యొద్ద నుండే వస్తుంది. అది నీ శక్తి, నీ గొప్పతనం కాదు, దేవుడే నీకు అనుగ్రహిస్తున్నాడని స్పష్టంగా ఇక్కడ రాస్తుంది. 4వ అధ్యాయము 13, హెబ్రీ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియో లేదు. నథింగ్ ఈజ్ హిడెన్ బిఫోర్ హిస్ ఐస్, ఎవ్రీథింగ్ ఈజ్ గాడ్ ఈజ్ సేయింగ్. అంటే ఆయన కనులకు అన్నీ కూడా తేటగా ఉంది. ఆయన కనబడే సృష్టం ఏదీ లేదు. మనం ఎవరికి లెక్క ఒప్పజెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. హల్లెలూయా. ఒకవేళ నువ్వు వేసేది ఎవరు చూడరేమో, నువ్వు ఇచ్చినా కానీ ఇక్కడ ప్రకటించలేదేమో, ఎప్పుడు ప్రకటించలేదు. ఇక్కడ వాళ్ళు ఇంత ఇచ్చిండ్రు. ఇప్పుడు సాక్ష్యం ద్వారా చెప్పినాను, ఎందుకంటే ఒక అద్భుతం అలా చూసినాను కాబట్టి చెప్పినాను దేవుని సన్నిధి. వాళ్ళు వీళ్ళు ఇచ్చినారు, వాళ్ళు ఇచ్చినారని చెప్తే ఇవ్వలేని వాళ్ళు బాధపడతారేమో అని అలాంటి పని ఎప్పుడు చేయలేను. నాకు తెలుసు మీరు ఇచ్చేది నేను దేవుని సేవకే వాడుతున్నాను కాబట్టి మంచి ధైర్యం ఉంది, మనస్సాక్షిలో కల్మషం లేదు కాబట్టి నేనేం ప్రకటించే అవసరం లేదు మీకు. యూ హ్యావ్ టు ట్రస్ట్ గాడ్ సర్వెంట్. తప్పకుండా దేవుని కార్యాలకే వాడుతున్నాం కనుక ఇచ్చేవాడు సడువు కొనక, విసుగకుండా, బలవంతంగా కాకుండా మనస్ఫూర్తిగా దేవునికి ఇవ్వాలి. కొంచెంగా విత్తువాడు కొంచెంగా పంటకు వస్తాడు, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంటకు వస్తాడు. ఇది ఎవరి మాట? అది దేవుని మాట. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడాడు కదా. కనుక ఉత్సాహంగా దేవునికి ఇవ్వాలి, సంతోషంతో ఇవ్వాలి, పట్టుకొని రావాలి ఏదన్నా. ఈరోజు నేను దేవునికి కానుక ఇస్తాను. యేసు ప్రభు కానుక పెట్టే దగ్గరనే కూర్చొని ఉన్నాడు. ఆ బీద విరోధులను చూసిన యేసయ్య ఈరోజు నన్ను చూస్తున్నాడు. అంత సంతోషంగా ఇవ్వాలి దేవునికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని గొప్పగా
దీవించుగాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. ముందుగా నీకు వచ్చి ప్రతిఫలం పొందగలవాడు ఎవడు అని రోమీలకు రాసిన పత్రిక 11:36లో మేము చూస్తున్నాం. మొట్టమొదట నీకు ఇచ్చి దాని మంచి ఫలం పొందడానికి అది ఎవరికి సాధ్యమవుతుంది? అవును ప్రభువా, మాకు కలిగినదంతయు నీ వల్లే కలిగింది. విశ్వాస పరీక్ష అనే శీర్షికలో ఇవ్వడం గురించి మేము ఈరోజు ధ్యానించినాం. విశ్వాసంతో విత్తడానికి మాకు సహాయం దయచేయండి. విత్తువాడే పంట కోస్తాడు కదా నాయన. అయినా సమృద్ధిగా విత్తడానికి ఉన్న విశాలమైన హృదయం మాకు దయచేయండి. లేకున్నా ఇచ్చిన ఆ విధవరాలను మేము ఈరోజు జ్ఞాపకం చేసుకున్నాం. కుటుంబాలుగా దీవించమని ప్రార్థిస్తున్నాం. ఏ రోగము వారికి రాకూడదు, ఏ తెగులు వారిని అంటకూడదు, ఏ కీడు వారికి రాకూడదు, ఏ నష్టము వారికి రాకూడదు నాయన. వారి పిల్లలు కూడా చెదిరిపోకుండా కాపాడబడాలని మేము ప్రార్థిస్తున్నాం. మంచి భవిష్యత్తులో బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ మాటలన్నీ నెరవేరుతుంది కనుక నీవే చేతులెత్తి నీ బిడ్డలు దీవించి వారు నడవలసిన త్రోవను వారికి నేర్పించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యముల నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశ